హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. నేపాల్ న్యూస్లోకి వచ్చింది. ఎందుకు నేపాల్ న్యూస్లోకి వచ్చిందో తెలియాలంటే మీకు ఒక విషయం తెలియాలి. ఇండియా చాలా కాలం నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ వల్ల పాపులర్ అయింది. అదేంటంటే చూడండి, మేడ్ ఇన్ ఇండియా జెనరిక్ మెడిసిన్స్. అంటే చాలా తక్కువ కాస్ట్‌లో మంచి క్వాలిటీతో ఉన్న జెనరిక్ మెడిసిన్స్‌ని మన ఇండియా తయారు చేస్తుంది. అలా తయారు చేసిన జెనరిక్ మెడిసిన్స్‌ని మరి జనాలకు అమ్మాలి కదా! అమ్మాలంటే ఎక్కడి నుంచి అమ్మాలి అంటే, దానికోసం ఏం చేసిందంటే పీఎంబీజేకే అంటే అర్థం ఏంటంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్ అని చెప్పేసి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్‌ని పెట్టి పీపుల్‌కి ఈ జెనరిక్ మెడిసిన్స్‌ని అమ్మడం మొదలుపెట్టింది. చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్‌కి. అంటే చాలా తక్కువ ప్రైస్, మంచి క్వాలిటీ అన్నమాట. ఇప్పటికి ఆల్రెడీ మన ఇండియాలోనే ఇటువంటి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్ 10,000కి కంటే ఎక్కువే ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. సో, ఇటువంటి మంచి క్వాలిటీతో కూడిన తక్కువ కాస్ట్ అయిన జెనరిక్ మెడిసిన్స్ మన ఇండియాలో దొరుకుతున్నాయి. హ్యాపీగా కొనొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ వేరే కంట్రీస్‌లో ఉన్న ఇండియన్స్‌కి, లేదంటే వేరే కంట్రీస్‌లో ఉన్న వారికి ఈ మెడిసిన్స్ కావాలంటే ఏం చేయాలి? వాళ్ళిక్కడికొచ్చి కొనుక్కోగలరా? కొనలేరు. కాబట్టి మనం వాళ్ళ కంట్రీలోనే ఈ కేంద్రాస్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామనమాట. సో, ఆల్రెడీ మారిషస్‌లో ఇటువంటి కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు మారిషస్ తరువాత నేపాల్ మాకు కూడా కావాలి అని అడిగింది. ఇది స్టోరీ అర్థమైందా? సో, నేపాల్ ఇండియాని రిక్వెస్ట్ చేసిందేంటంటే, మారిషస్‌కి మీరు సపోర్ట్ చేసినట్టే దయచేసి మా దేశంలో కూడా ఈ జనౌషధి కేంద్రాస్‌ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి. అలా చేయడం వల్ల నేపాల్‌లో అంటే మా కంట్రీలో ఉన్నవారు ఇటువంటి మంచి క్వాలిటీతో కూడిన జెనరిక్ మెడిసిన్స్‌ని, లో కాస్ట్ జెనరిక్ మెడిసిన్స్‌ని కొనగలరు అని జెప్పేసి రిక్వెస్ట్ చేసింది. మనం కూడా ఆ రిక్వెస్ట్‌కి ఓకే చెప్పాము. ఆల్రెడీ మారిషస్‌లో మన కేంద్రాస్ ఉన్నాయి. మన జెనరిక్ మెడిసిన్స్ అక్కడ పెట్టి అమ్ముతున్నాం. నేపాల్ కూడా రీసెంట్‌గా మనని రిక్వెస్ట్ చేసింది ఇటువంటి కేంద్రాస్‌ని ఎస్టాబ్లిష్ చేయమని. ఇది మెయిన్ న్యూస్. ఇది వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా కూడా ఇందులోంచి క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్వెషన్ నంబర్ 1 ఏంటంటే రీసెంట్‌గా ఏ కంట్రీ ఇండియాని ఈ జనౌషధి కేంద్రాస్ కావాలి అని అడిగింది. క్వెషన్ నంబర్ 1 ఆన్సర్ ఏంటి? నేపాల్. లేదు ఇంకోలా క్వెషన్ అడగొచ్చు. ఈ మధ్య కాలంలో నేపాల్ మనని ఈ జనౌషధి కేంద్రాస్ పెట్టమని అడిగింది. ఆల్రెడీ నేపాల్ కంటే ముందు ఏ కంట్రీలో మన కేంద్రాస్ ఉన్నాయి అని అడగొచ్చు. మారిషస్. లేదు పీఎంబీజేకే ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడగొచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాస్. లేదు ఇండియాలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయని అడగొచ్చు. 10,000 సెంటర్స్. ఈ స్కీమ్ పేరేంటి? ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. ఇది మేడ్ ఇన్ ఇండియా జెనరిక్ మెడిసిన్స్. లేదు ఇంకోలా ఎలా అడగొచ్చు? ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్ ప్రకారం మనం ఎటువంటి మెడిసిన్స్ తయారు చేస్తామని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనం తయారు చేసే మెడిసిన్స్ ఏంటి? జెనరిక్ మెడిసిన్స్, బెస్ట్ క్వాలిటీ, లో కాస్ట్. ఓకేనా? అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ ఏంటో మీరే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఇదంతా అర్థమైంది కదా! మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అనే ఈ స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఏ ఇయర్‌లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది? మెసేజ్ చేయండి ఫాస్ట్‌గా కామెంట్ సెక్షన్‌లో.